ఈరోజు శనివారం సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి తిథి వచ్చింది. శనివారం త్రయోదశి తిథితో కలిసి ఉంది కాబట్టి దీన్ని శని త్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. అలాగే సాయంకాలం 4:15 తర్వాత త్రయోదశి వచ్చింది కాబట్టి ప్రదోష కాలంలో త్రయోదశి ఉంది కాబట్టి దీన్ని శని ప్రదోషం అనే పేరుతో కూడా పిలుస్తారు. కాబట్టి శని త్రయోదశి శని ప్రదోషం సందర్భంగా శని దోషాలు తొలగింపజేసుకోవటానికి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా సాయంకాలం పూట త్రయోదశి ఉన్న రోజు పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రం. ప్రదోష వ్రతాన్ని ఆచరించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. అందులోనూ శనివారం రోజు త్రయోదశి తిథి ప్రదోష కాలంలో ఉంది, అంటే శని ప్రదోషం అంటారు. శని ప్రదోషం సందర్భంగా ఈరోజు ప్రదోష కాలంలో శివుడికి ప్రత్యేకంగా అభిషేకం చేసినట్లయితే జాతకంలో ఉన్న శని దోషాలు, రాశిపరంగా ఉన్న శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా శివానుగ్రహం కలిగి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. శని త్రయోదశి రోజు సాయంకాలం పూట ఒక ప్రత్యేకమైన సమయం ఉంటుంది. దాన్ని శని త్రయోదశి పర్వము అనే పేరుతో పిలుస్తారు. ఈ శని త్రయోదశి పర్వము శని ప్రదోషము ఉన్న సమయం సాయంకాలం 5:15 నుంచి 5:45. ఈ సమయంలో శివలింగానికి గంగాజలంతో అభిషేకం చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. గంగాజలం అందుబాటులో లేకపోతే పంచామృతాలతో అభిషేకం చేయండి. అలాగే నల్ల నువ్వులు కలిపిన నీటితో, నల్ల నువ్వులు కలిపిన ఆవు పాలతో శివాభిషేకం చేయటం ద్వారా కూడా శని దోషాలన్నీ తొలగింపజేసుకొని శివానుగ్రహం కలిగి ఆర్థికంగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. అభిషేకం పూర్తయిన తర్వాత పరమశివుడికి మారేడు దళాలతో పూజ చేయటం, దీనితో పాటుగా శంఖు పుష్పాలతో పూజ చేయటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శంఖు పుష్పాలు, ఉమ్మెత్త పూలు, జిల్లేడు పూలు, ఈ మూడింటితో శని ప్రదోషం సందర్భంగా శివపూజ చేస్తూ నమశివాయ మంత్రాన్ని జపించుకున్నట్లయితే శివానుగ్రహం వల్ల విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే శని ప్రదోషం సందర్భంగా ఈరోజు నవగ్రహాలకు ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని పఠించుకున్నట్లయితే జాతకంలో ఉన్న శని దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శని విగ్రహానికి కొబ్బరి నీళ్లతో కానీ నువ్వు నూనెతో కానీ నవగ్రహ ఆలయంలో అభిషేకం చేసినా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ప్రధానంగా ఈరోజు తీవ్రమైనటువంటి కష్టాలు, సమస్యలు ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఆ తీవ్రమైన కష్టాల నుంచి బయటపడాలంటే తడి మట్టిని తీసుకొని ఆ తడి మట్టితో ఒక పార్థివలింగాన్ని తయారు చేసి సాయంకాలం శని త్రయోదశి పర్వం ఉన్న సమయంలో ప్రదోష కాలంలో ఆ పార్థివలింగానికి గంగాజలంతో కానీ లేదా శుద్ధోదకంతో కానీ అభిషేకం చేస్తూ ఓం శూలపాణయే నమః అనే మంత్రాన్ని పఠించండి. ఈ మంత్రం చదువుకుంటూ గంగాజలంతో అభిషేకం చేసిన లేదా శుద్ధోదకంతో అభిషేకం చేసిన, నల్ల నువ్వులు కలిపిన జలాలతో అభిషేకం చేసిన ఈ అభిషేకం వల్ల తీవ్రమైన కష్టాల నుంచి బయటపడి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జాతకంలో శని మహాదశ నడుస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్ళు ఆ ఇబ్బందుల నుంచి బయటపడటానికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, సప్తమ శని, కంటక శని, వ్యయ శని, ఇలా గోచార పరంగా శని బాధలు, శని పీడలు ఎదుర్కొంటున్న వాళ్ళు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈరోజు రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీ గృహంలో పడమర దిక్కులో ఒక ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించండి. ఆ దీపం ఎలా వెలిగించాలంటే పడమర దిక్కులో ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 8 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి ఆ ఒత్తి పడమర దిక్కు వైపు వెలిగేలాగా దీపాన్ని వెలిగించండి. అలాగే రాత్రి 8 గంటల నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ నల్ల నువ్వులు నలుపు రంగు వస్త్రంలో మూటకట్టి ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇచ్చినా కూడా విశేషంగా శని దోషాలు తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శని త్రయోదశి ప్రదోష వ్రతం కలిసొచ్చిన అరుదైన రోజు, అంటే శని ప్రదోషం ఉన్న రోజు కాబట్టి ప్రదోష కాలాన్ని సద్వినియోగం చేసుకుని ఈ విధి విధానాలు పాటించండి. రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో మీ గృహంలో దీపాన్ని వెలిగించండి. శని దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటు శివానుగ్రహానికి పాత్రులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి.